రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడి దిశగా యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా దూసుకుపోతుంది. అందులో భాగంగా జహీరాబాద్ సమీపంలో సెలబ్రిటీ హిల్ వ్యూ 83 ఎకరాల్లో నూతన వెంచర్ ప్రారంభించింది. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ ఈ కార్యక్రమానికి హాజరై బ్రోచర్ను ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున కస్టమర్లు రావడంతో వెంచర్ అంతా జనాలతో సందడిగా మారింది. అతిపెద్ద వెంచర్ ప్రారంభించడం పట్ల యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ మీద కస్టమర్లు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ సంస్థ ముందుకు వెళ్తుందన్నారు. భూమి మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తు తరాలకు అండగా ఉంటుందని, అందుకు యోషిత ముందు వరుసలో ఉంటుందని కమలాకర్ తెలిపారు. విశాలమైన వెంచర్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, పార్క్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. జహీరాబాద్ చుట్టుపక్కల పెద్ద కంపెనీలు ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నింజుండడంతో పెట్టుబడికి చిరునామా అంటున్న యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సో ఎస్, వరుస వెంచర్లతో యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా విజయ పరంపర కొనసాగింది. ఇందులో భాగంగా జహీరాబాద్కు అతి సమీపంలో మరో అతిపెద్ద వెంచర్ను నేడు ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు యోషిత ఎండి కమలాకర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద వెంచర్ను ప్రారంభించడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి సార్? ముందుగా ప్రైమ్ నేన్కి థ్యాంక్స్ చెప్తున్నా. మీరు ఎక్కడ యోషిత ఈవెంట్ చేసినా మీరు దగ్గరుండే ఆ ఈవెంట్లన్నీ కూడా కవరేజ్ చేస్తూ యోషితాన్ని ముందుకు నడుపుతున్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు యోషిత సెలబ్రిటీ హిల్ వ్యూ, ఇది 83 ఎకర్స్ వెంచర్. ఇది జహీరాబాద్కి అతి దగ్గర ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది సర్ఫేస్కి 150 ఫీట్ హైట్ ఉండటం వల్ల ఒక మంచి హిల్ వ్యూ లాగా ఉంటుంది. అందుకోసమే దీన్ని హిల్ వ్యూ అనే పేరు కూడా పెట్టాం. సో ఈరోజు చాలా అద్భుతంగా దాదాపు 4,000 మందితో ఈరోజు ఈవెంట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు మోర్ దాన్ 100 ప్లాట్స్ పైన బుక్ అవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి స్పెషల్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ని ఇండియాలో ప్రతి చోట డౌన్గా ఉన్నా కూడా హైదరాబాద్లో ఈ గవర్నమెంట్ చర్యల వల్ల చాలా బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ ముందుకు దూసుకుపోతూ ఉంది. దానిలో యోషిత ఉండటం ముందు వరుసలో హైదరాబాద్లో చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కస్టమర్స్ అందరూ కూడా లో బడ్జెట్లో మధ్యతరగతి వాళ్ళకు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మంచి ప్లాట్లు అందించాలన్న ఉద్దేశంతోనే మనం ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా మంచి అప్రిజియేషన్తో పాటు అదేవిధంగా మంచి వ్యూ, ఇది ఊటీ కొడైకెనాల్ ఫీలింగ్ ఒక హైదరాబాద్లో మనకు రావటం అన్నది వెరీ రేర్గా జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఈరోజు ఈ వెంచర్ ఆ విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి నేను అప్పీల్ చేస్తున్నాను, హైదరాబాద్లో రేట్లు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. సో మీకు సాధ్యమైనంత వరకు, మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా ఒక ప్లాట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది అది. థ్యాంక్ యూ సార్. యోషిత నమ్మకానికి మారు పేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సక్సెస్ని ఎలా చూస్తారు? ఈ సక్సెస్ అంతా కూడా నేను కస్టమర్స్కి, మా మార్కెటింగ్ టీమ్కి డెడికేట్ చేస్తున్నాను. వితౌట్ దెమ్ ఆ కస్టమర్ల నమ్మకం, మార్కెటింగ్ టీం వాళ్ళ కష్టం ఈరోజు యోషిత ఈ స్థాయిలో వితిన్ 2.5 ఇయర్స్లో 8 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయటం, 7 కంప్లీట్ అవ్వటం, 8ది ఈరోజు బ్రహ్మాండంగా టేక్ ఆఫ్ అయింది అంటే అదంతా కూడా బోత్ మార్కెటింగ్ టీమ్ అండ్ కస్టమర్ సపోర్ట్. జహీరాబాద్ అంటే మంచి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం సార్. ఇక్కడ ప్లాట్స్ కొనాలనుకునే వరకు మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను మేడం, నిమ్స్ ఇక్కడ రావటం, ఇండస్ట్రియల్గా అంతా కూడా ఇంతవరకే జహీరాబాద్ డెవలప్ అయి ఉంది. ఇప్పుడు అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ మన కేటీఆర్ గారు 3 ప్రాజెక్టులు, డిఫెన్స్, తర్వాత మహేంద్ర, ఇవన్నీ కూడా ఆయన శంకుస్థాపన చేశారు. కొన్ని లాంచ్ చేశారు. మహేంద్ర ట్రాక్టర్స్ అన్నీ కూడా హైదరాబాద్ 7 లక్షల ట్రాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే తయారవుతూ ఉన్నాయి. సో అటువంటి ప్రాజెక్టులు కొన్ని వేలల్లో రాబోతున్నాయి. కొన్ని లక్షల మందికి ఉపాధి రాబోతుంది. కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డెకేడ్ ఒక 5 to 10 ఇయర్స్ మధ్యలో జహీరాబాద్ని ఒక హైదరాబాద్ లాగా, మరో హైదరాబాద్ లాగా మనం చూడగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.